రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్షం నేతల విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జరుగుతున్న అవినీతిని ప్రజలకు వెల్లడిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు మాత్రం భౌతిక దాడులకు దిగడం సిగ్గుచేటని అన్నారు. అవినీతి అక్రమాలపై పోరాడుతున్న వార్డు సభ్యుడు కావటి మహిపాల్పై పోతుగల్కు చెందిన బీఆర్ఎస్ నాయకుడు చెక్కపల్లి నాగరాజు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించామన్నారు. అంతేకాకుండా గతంలో సైతం నాగరాజు అనే వ్యక్తి తోట ధర్మేందర్ అనే వ్యక్తిని బెదిరింపులకు గురిచేయడంతో పాటు హత్యాయత్నానికి యత్నించాడని పెద్దల సమక్షంలో క్షమాపణ జరిగిందని వెల్లడించారు. మహిపాల్, ధర్మేందర్ కు నాగరాజుతో ప్రాణహాని ఉందని, వారికి పోలీసులు రక్షణ కల్పించి నాగరాజుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి పిట్ల భూమేష్ తదితరులు పాల్గొన్నారు. खबरदार बीआरएस नायकुल्लारा, खबरदार 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 बीआरएस नायकुल्लारा, खबरदार ప్రశ్నించేది దాని మీద ఏవాయిలే కన్నులేని ఎందుకు కొడతారే ఈ కొడుతున్నా ఆయన కొట్టించాడు చెప్పినప్పుడు ఈయన నెల గ్రామ పంచాయతీలో గ్రామంలో చేసిన అరాచకాలు, మోసాలు, అభివృద్ధి పేరు మీద దోసుకున్న డబ్బుల పైన ఆర్టీఐ వేయడం జరిగింది. కాబట్టి మైపాల్ వార్డు మెంబర్, పోత్గల్ వార్డు మెంబర్. దాని తర్వాత మాకు తెలిసిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోయినాం. బీఆర్ఎస్ చేసిన అవినీతి, బీఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతిని ప్రజల దగ్గరికి తీసుకెళ్లి ఈ రానున్న ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేసినా సరే బీఆర్ఎస్ పార్టీ 130 కోట్లు మన ఊరికి ఇచ్చిందని చెప్పి అందులో 40 కోట్లు అదర్స్ అని రాసిర్రు. ఈ డబ్బులు ఏమైనాయి అని చెప్పి మేము ప్రశ్నించడం జరిగింది. ప్రతి ఇంటికి, ప్రతి ఓటర్ దగ్గరికి, ప్రతి గ్రామస్తుడి దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన బ్రోచర్నే, వాళ్ళు ఇచ్చిన పాంప్లెంట్ పత్రాన్నే తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరిగింది. ఆ చేస్తున్న క్రమంలో గ్రామంలో ఉన్న టీఆర్ఎస్, బీఆర్ఎస్ నాయకులు మమ్మల్ని పిలిపించుకొని నయాన భయాన లొంగ తీసుకునే ప్రయత్నం చేసిర్రు. మేము దేనికి కూడా లొంగకుండా ప్రజల పక్షాన నిలబడుతూ పోతుగల్కు జరిగిన అన్యాయం మీద పోతుగల్ ప్రజలకు తెలియజేస్తూ కొట్లాడుతూ ఉన్నాం. ఆ క్రమంలో ఫోన్ ద్వారా చెక్కపల్లి నాగరాజు బీఆర్ఎస్ నాయకుడు 10 రోజుల క్రితం ఒక ఊరిలో ఉన్న ఒక పెద్ద నాయకుని పేరు చెప్తూ నువ్వు గిట్లా తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చి బీఆర్ఎస్ కు ప్రచారం చేయకపోతే నిన్ను భౌతిక దాడులు చేస్తామని చెప్పి కావటి మైపాల్ను బెదిరించడం జరిగింది. భౌతికంగా కావటి మైపాల్ను చెక్కపల్లి నాగరాజ్, చెక్కపల్లి రాము మరియు బీఆర్ఎస్ నాయకుడు ఇంకొకడు అంజనాయులు 10 మంది బీఆర్ఎస్ నాయకులు చుట్టుముట్టి ఈ ముగ్గురు భౌతికంగా దాడి చేసిర్రు. నేను అక్కడనే ఉన్నా, ప్రత్యక్షంగా మెడలో ఉన్న బంగారు చైన్ కూడా గుంజుకొని జేబులో వేసుకున్నాడు. నేను ప్రత్యేక సాక్షిని. నేను ఒక్కనే కాదు, సుమారు ఒక 100-150 మంది ఇలా మైపాల్ కు మద్దతుగా వచ్చి చెప్పడానికి ఎక్కడికైనా కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజాస్వామ్యం కాపాడాలని చెప్పి ప్రజల పక్షాన నిలబడుతున్న మమ్ముల మీద భౌతిక దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా రాత్రి మన ముస్తాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం. ఇప్పటి వారికి కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. ఇప్పటికి కూడా పొద్దున నైటు మా ఇంటి చుట్టూ తిరిగిర్రు, నన్ను కూడా చంపేస్తామని చెప్పిర్రు. మిత్రులు ఒకసారి చూడాలి, 24/7/2022 పోయిన సంవత్సరం నేను ఆ వ్యక్తి మీద కంప్లైంట్ చేసిన, ఈ 2021లో కూడా కంప్లైంట్ చేసిన. ఇది ఎస్ఐ గారికి ఇచ్చిన ఫిర్యాదు. ఆ రోజు నన్ను పిలిపించుకొని ఎస్ఐ గారు మీ గ్రామ పెద్దల సమక్షంలో ఈ సమస్యను నెరవేర్చుకోవాలి, మీరు ఇది చిన్న విషయం, పెద్ద విషయమే కానీ మీరు పెద్దగా చేసుకోకుర్రి, గ్రామ సర్పంచ్ గారు చెప్పినట్టు వినాలంటే వార్డు మెంబర్ల సమక్షంలో
చెక్కపల్లి నాగరాజు అనే వ్యక్తి మీ జోలికి రాడు, ఇక నుంచి మా బాధ్యత అని ఆ రోజు మా గ్రామ సర్పంచ్ తన్నీర్ గౌతమ్ రావు గారు నాకు హామీ ఇచ్చి అతనితో నాకు సారీ చెప్పించిండు. దాని తర్వాత కూడా నిన్న నన్ను చంపుతా అని నా ఇంటి చుట్టూ తిరిగిండు. మైపాల్ మీద దాడి జరిగిన తర్వాత మేమేమంటున్నామంటే మేము ఏ పార్టీకో కొమ్ము కాస్తలేము, ఏ పార్టీలో కూడా సభ్యత్వం లేదు, మేమంతరం కూడా గ్రామ ప్రజల తరఫున కొట్లాడుతా ఉన్నాం. ఇటువంటి భౌతిక దాడుల వల్ల మాకు రక్షణ లేకుండా ఉంది. మేము పోలీసు వారిని, ఎలక్షన్ కమిషనర్ గారిని, కలెక్టర్ గారిని కాళ్ళు మొత్తం మాకు ప్రొటెక్షన్ ఇయ్యి, మాపై దాడులు చేసిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో దాడులే పరిష్కారం అంటే ప్రతి దాడి చేయడానికి కూడా సిద్ధమే ఉన్నాం. మేము కుటుంబాన్ని విడిచిపెట్టి ప్రజల పక్షాన ప్రజల సమస్యలమై కొట్లాడుతున్నాం. కుటుంబంతో లేక మేము 3 సంవత్సరాల నుంచి ప్రతి ఊరు ప్రతి గ్రామం సమస్యల మీద తిరుగుతా ఉన్నాం. మాకు రక్షణ కల్పించాలని చెప్పి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. ప్రజలారా మాకు మీరు అందరూ అండగా ఉండాలి. మేము మా వ్యక్తిగత స్వార్థం కోసం కొట్లాడతలేము, ప్రజల సమస్యల కోసం కొట్లాడుతున్నాం. మా కుటుంబానికి రక్షణ లేదు, మాకు రక్షణ లేదు. ప్రజలారా మీరు ఒక్కసారి గమనించండి, ఈ టీఆర్ఎస్ గుండాలు మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి మమ్మల్ని కాపాడాలి. మీరందరూ కూడా రాత్రి కంప్లైంట్ ఇస్తే ఇప్పటి వరకు కూడా మమ్మల్ని పట్టించుకుంటారు. మాకు రక్షణ మీరే ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది మా సమస్య కాదు, ప్రజల సమస్య. ప్రజల రక్షణ మేము కొట్లాడుతున్నాం. ప్రజలారా, నా పేరు కావటి మహిపాల్. కేటీఆర్ గారు కాన్స్టిట్యున్సీ సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామం నాది. పోత్గల్ గ్రామంలో నేను ఒక వార్డ్ మెంబర్ని. నేను ఎంఏ చదువుకున్నాను, నిరుద్యోగిని. బయట వివిధ పనులలో పనిచేసుకుంటూ కుటుంబాన్ని ఎలా తీసుకుంటున్న క్రమంలో గత కొన్ని రోజుల నుండి, అంటే ఒక 2-3 నెలల నుంచి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తూ, అంటే తెలంగాణ ప్రభుత్వం మనకు లాస్ట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏమైతే హామీలు ఇచ్చింది, ఎంతవరకు నెరవేర్చింది అనేది ప్రజల్లో ఒక అవగాహన తీసుకొస్తూ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పాంప్లెంట్ వస్తున్నారు. ఒక 5,000 మందికి లబ్ధి జరిగిందని చెప్పేసి వాళ్ళు పాంప్లెంట్లు వస్తా ఉన్నారు. అయితే వాటి మీద నేను ఒక 2-3 వీడియోలు సోషల్ మీడియాలో చేయడం జరిగింది. అయితే ఈ పక్షంలో చెక్కపల్లి నాగరాజు అనే బీఆర్ఎస్ కార్యకర్త నాకు ఫోన్ చేసి, కేటీఆర్ గారి బావ, సీఎం గారి చెల్లెలు మన ఊరే, వాళ్ళకి ఎదురుగా పోతే నువ్వు తట్టుకోలేవు, నువ్వు రా, టీఆర్ఎస్ లోకి రా, నువ్వు లేకపోతే నీకు బాగుండదని చెప్పేసి ఫోన్ ద్వారా నాకు బెదిరించడం జరిగింది. అదేవిధంగా అదే కంటిన్యూషన్ లో మొన్న మధ్యాహ్నము ఫోన్ చేసి నన్ను, నా కుటుంబం, వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పాంప్లెంట్ వస్తున్నారు. ఒక 5,000 మందికి లబ్ధి జరిగిందని చెప్పేసి వాళ్ళు పాంప్లెంట్ వస్తా ఉన్నారు. అయితే వాటి మీద నేను ఒక 2-3 వీడియోలు సోషల్ మీడియాలో చేయడం జరిగింది. అయితే ఈ పక్షంలో చెక్కపల్లి నాగరాజు అనే బీఆర్ఎస్ కార్యకర్త నాకు ఫోన్ చేసి, కేటీఆర్ గారి బావ, సీఎం గారి చెల్లెలు మన ఊరే, వాళ్ళకి ఎదురుగా పోతే నువ్వు తట్టుకోలేవు, నువ్వు రా, టీఆర్ఎస్ లోకి రా, నువ్వు లేకపోతే నీకు బాగుండదని చెప్పేసి ఫోన్ ద్వారా నాకు బెదిరించడం జరిగింది. అదేవిధంగా అదే కంటిన్యూషన్ లో మొన్న మధ్యాహ్నము ఫోన్ చేసి నన్ను, నా కుటుంబాన్ని చాలా రకాలుగా దూషించడం జరిగింది. అయితే ఈ క్రమంలో నేను పోత్గల్ ఒక వార్డు సభ్యుడై ఉండి పోత్గల్ గ్రామంలో యొక్క గ్రామ పంచాయతీ లెక్కలు జరిగిన అవకతవకల పైన ఆర్టీఐ చేశాను. 10,000 బిల్లు కూడా రాజ్యాంగబద్దంగా వాళ్ళకి కట్టి నేను రిసీవ్డ్ తీసుకోవడం జరిగింది. అయితే ఇవన్నీ మనసులో పెట్టుకొని వీళ్ళు ఏం చేసిరంటే ఒక 5 రోజుల కింద మన ఎంపీపీ శరతన్న గారితో ఫోన్ చేయించి, శరతన్న గారు కేటీఆర్ గారిని లైన్ లోకి తీసుకొని కేటీఆర్ గారు ఒక 5 నిమిషాలు మాట్లాడడం జరిగింది. మైపాల్ నువ్వు ఇలా చేయకు, నువ్వేమన్నా ఉంటే టీఆర్ఎస్ లోకి రా, మాట్లాడదాం, చేద్దాం, నీకు ఏదంటే అదే అని చెప్పేసి ఒక 5 నిమిషాలు మాట్లాడడం జరిగింది. కేటీఆర్ గారు కూడా నాకు మాట్లాడినా కానీ నేను ప్రజల పక్షాన్ని నిలబడతా అని చెప్పేసి